పరిస్థితి నుంచి టెంపర్మెంట్ ఇంకా రాల. ఆ టెంపర్ క్రియేట్ చేసేటటువంటి నాయకత్వం లోపమనాలా, లేకపోతే ప్రచార లోపమనాలా, సరైనటువంటి మీడియాని ఇక్కడ పెట్టి సెట్ చేసుకోకపోవడం. ఇప్పుడు నార్త్ ఇండియాలో సోషల్ మీడియా ద్వారా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. సౌత్ ఇండియాలో అట్లా సోషల్ మీడియా పరంగా కూడా ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ పెట్టలేకపోయారు వాళ్ళు. రెండవది మీడియా పరంగా కూడా ఇప్పుడు రెండో దఫాకి వచ్చే 2019కి వచ్చేటప్పటికి నేషనల్ మీడియాలో 60% ఇప్పుడు బీజేపీకి ఫేవర్ అయ్యారు. ఇది ప్రధానమైనటువంటి నెట్వర్క్స్లో 60% ఫేవర్ అయ్యారు. ఆంధ్ర దక్షిణాదిలో చూస్తే కనుక 99.9999% వీళ్ళకి నెగిటివే ఉన్నాయి. అసలు ఎవడున్నాడు వీళ్ళకి ఫేవర్గా బీజేపీ అంటూ. కాబట్టి ఆ సిచ్యుయేషన్ వల్ల ఇక్కడ జనాల్లో నెగిటివిటీ ఉంది తప్పించి పాజిటివిటీ ఇప్పటికిప్పుడు తీసుకురావడం కష్టం. కాబట్టి ఇండివిజువల్గా చేసుకోవచ్చు. అదే జనసేనని కనుక తెలుగుదేశంతో కాకుండా యువతలకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా నాకున్న అంచనా వరకు 20 నుంచి 25 స్థానాలు అసెంబ్లీ గెలుస్తారు. అట్లాగే 4 నుంచి 6 దాకా పార్లమెంట్ స్థానాలు గెలుస్తారు. ఇవాళ ఈ అయోధ్య ఇష్యూ తర్వాత వీటి తర్వాత 4 నుంచి 6 స్థానాలు పార్లమెంట్ గెలవడం కూడా సాధ్యమే. అంటే పాజిటివిటీ పెరిగింది దాదాపుగా. ఓకే, ఆయన పిలిచినా వెళ్ళినా కలవడం అనేది ఖాయం కాబట్టి పొత్తు కూడా ఇంకా ఖాయం అని అనుకోవచ్చు. అదే చూడాలి. అంటే 90% పిలిచారు అంటే పొత్తుదే, దగ్గరనే అటు ఇటు ముందు వెనక ఉంటుంది తప్పించి ఉండదు. పిలిచారు అంటే పొత్తుకి దాదాపుగా ఖరారు అయిపోయినట్టే అనుకోవచ్చు. 2014 రిపీట్ అవుతుంది అని అనుకోవాలా? అది చూడాలి పబ్లిక్ ఎట్లా ఉంటుంది అనేటువంటి. ఇప్పుడు ఏంటంటే 2014 రిపీట్ అవ్వాలి అని